మన చరిత్ర మనం రాసుకోకపోతే ఏమవుతుందంటే వేడగా రాసిందే చరిత్ర అవుతుంది. కాబట్టి మరి సార్ ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి దేవునికి సంబంధించినటువంటి ఒకటి పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలన్నీ రామార్పణమైనవి. ఎప్పుడు మేము ఎప్పుడు నాకు తక్కువ అవకాశం వస్తుండే, ఎందుకంటే పాఠగాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను కూడా ఈ క్షేత్రానికి సంబంధించి దేవునికి సంబంధించినటువంటి చారిత్రక అవశేషాలు ఉన్నటువంటి పద్యాలను ఒకటి గుట్టపై నొకరాతి గుహలో నగూర్చుండి నీదు సామ్రాజ్యము నేలుచుందో పుట్టించి లోకాల పట్టించుకొనుటకై లోజూడగా నిద్రలోనుందో వెయ్యేండ్లకు ముందే వెలిసినాడటైట గుట్టపై అందాల గుహను చూచి రాష్ట్ర కూటులు మరి రాజులెవ్వరో నీకు మేలైన గుడిని నిర్మించినారు. షోడశ బాహుల సుందర రూపము కందరశిలపైన నందమొప్పు జనులు సామాన్యులు చూడజేరియు గుట్ట క్రిందను ఇండ్లు కట్టినారు. వెయ్యేండ్లు దాటిన హాయిగానుండగా ఇరవుగానున్నట్టి ఇల్లునేది ఎంతటి కరువైన నింతయు తరుగని భాగ్యలక్ష్మి నీకు భార్యయ్యే ఎన్ని యుగాలుగా ఎంత సంతానమో కలిగిన బ్రహ్మయ్య కన్న కొడుకు ఎన్ని పాపములైన ఏ లోకమందైన కడిగి వేసెడు బిడ్డ గంగ నీకు పక్కనే ఉంటారు. చక్కనైనట్టి గొప్ప సంసారి నీవు జనుల కాపురాలట్లేల సాగనీవు కోట్ల నరసింహ పల్లెలో కొలువుదీరు నందగిరివాస శ్రీలక్ష్మి నారసింహ. అందరికీ ధన్యవాదాలు.